ఇప్పటికీ కూడా మీ మీద రౌడీ షీట్ ఉందండి? లేదు లేదు. ఇప్పటికీ ఏ పోలీస్ స్టేషన్లో లేదంటారా? ఏ పోలీస్ స్టేషన్లో మీ ఫోటో లేదంటారా? లేదు లేదబ్బా, నేను అందరి దగ్గర చాలా మంచిగా ఉంటుంది కదా. బర్త్డే రోజు చూస్తాను, బర్త్డే రోజు 14th మీ బర్త్డే కదా? 14th మీ బర్త్డే కదా? డిపార్ట్మెంట్లో చాలా మంది వస్తారు. అట్లా డిపార్ట్మెంట్లో కూడా వస్తారు. ఎందుకు రారు? డైరెక్ట్ దొంగనా? నేను రోడ్ల మీద వెళ్ళేసేవాడినా, బంగారాలు గుంజుకోబెట్టోనా, ఎవరైనా కొట్టేటోనా? వాళ్ళకి వాల్యూ లేదు. ఇంకొక విషయం చెప్పాలా, గుర్తుపెట్టుకో. ఇవాళ కూడా ప్రజెంటు ఈ చుట్టుముట్టు ఏరియాలో నేనుండే 4 పోలీస్ స్టేషన్లో ఎవరు అయినా ఎస్ఐ గారు సీఎల్ని అడుగుతారు, అన్నా నువ్వు ఏందన్నా నువ్వు పిఎస్లో కనిపించవు, పిఎస్లో పోటీ రావు ఎందుకు అని అడుగుతారు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగింది, ఎవరికైనా పిల్లలకి డిస్టర్బ్ అయింది, నేను ఫోన్ చేస్తాను. అప్పుడు ఏదైనా దగ్గరకు వస్తే అన్న నాకు ఇట్లా అయింది, ఇద్దరి మధ్యలో లొల్లైంది, కొట్టుకున్నాం, చేసుకున్నాం, చాలా డిస్టర్బ్ అయింది, ప్రాబ్లమ్స్ అయింది, పొడుచుకున్నాం అనుకోకుండా క్షణిక ఆవేశాల్లో జరిగింది. ఇద్దరు వీలైన మటుకు కోట సూడు గిట సూడు ఇద్దరి మధ్యలో ఏదంటే ఎవరికి ప్రాబ్లం జరుగుతుందో ఇద్దరి మధ్యలో పిఎస్కి వెళ్తాం, వాళ్ళ మధ్య మ్యాక్సిమం కాంప్రమైజ్ అయి చెప్పించేసి పంపించే ప్రయత్నం చేస్తాం. ఒక పెద్ద మనిషిగా పెద్దరికం చేయడం వెళ్తాం. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు నేను పోలీస్ స్టేషన్తో వెళ్ళటోని కాదు, చేసేటోని కాదు. వాళ్ళే అడుగుతారు. లాక్డౌన్ ఉంది మన దగ్గర. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 2-3 సార్లు క్యాంప్ వేసి 2-3 సార్లు క్యాంప్ వేసిన తర్వాత 2-3 సార్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలందరినీ వదిలేసి మన గురించి వాళ్ళు రోడ్ల మీద దోమల్లో మిమ్మల్ని పడుకొని చేసి మనకు అందరి కూడా వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మన ప్రాణాలు కాపాడుతందుకు నిలబడ్డ వ్యక్తులను మనము కూడా అలాగే స్వీకరించాలి కదా. ప్రతిరోజు వాళ్ళకు ఛాయలు, టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్, అవసరం నైట్ లంచ్ నేను దగ్గరుండి వంటలు చేసుకెళ్ళి నేను దగ్గరుండి పెట్టి ఇచ్చేసి అట్లా వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ చాలామంది బాగా ఇష్టపడతారు నన్ను. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ చూస్తుంటారు కూడా. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను కాదు, మనం ఏం చేసేది కూడా డిపార్ట్మెంటు తెలంగాణ స్టేట్లో చాలా సీరియస్ ఉంది. రెండోది ఏంటంటే డిపార్ట్మెంట్కు సంబంధించి మనకు సంబంధించిన డీజీపీ కానీ, కమిషనర్ కానీ, ఏసీపీలు కానీ, డీజీపీలు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ మన తెలంగాణ స్టేట్లో చాలా అలర్ట్గా ఉన్నారు, బాగా స్పందిస్తుర్రు. ఏ చిన్న డిస్టర్బ్ అయినా కూడా వాళ్ళ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళందరూ తాట తీస్తుర్రు. అలాంటి ఆలోచనతో నుండి ఉన్నారు కాబట్టి అందరు కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా అందరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా ఉండిపోయారు. ఓకే, చివరగా ఒక 2 ప్రశ్నలతో ముగిద్దాము. మీకు చిన్న శ్రీశైలం యాదవ్ గారికి పరిచయం ఎలా? ఆయన పరిచయం అని కాదు, వాళ్ళందరూ ఇప్పుడు నాకు పరిచయం ఉండడం ఏందబ్బా, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఒక పెద్ద మనుషులు. మేము కాకాని పిలుస్తాం, ఆ బెట్ట బాగున్నారా బెట్ట దగ్గర తీసుకుంటాం. ఒక తండ్రికి కొడుకులకు మధ్యలో ఉన్న రిలేషన్ ఉంటుంది తప్ప పరిచయాలు అవి అని కాదు. నాకు ఏడ కలిసినా కూడా కాకాని వెళ్తాము, మనస్ఫూర్తిగా మాట్లాడతాము, చేస్తాం. మమ్మల్ని కూడా కొడుకు లెక్క ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వెంకటన్న ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల లెక్క. మా ఏడ కలిసినా కూడా అన్నయ్య బాగున్నాం అని చెప్పేసి మాట్లాడుకుంటాం. మనలో కూడా వాళ్ళు పోయి బాగున్నారంటే మాట్లాడతాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. కలిసి చేసిన దందాలు ఏమైనా ఉన్నాయి? ఏం లేవు, అవసరం లేదు కదా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేస్తలేరు, శంకరన్న చేస్తలేడు, మేము చేస్తలేము, ఏమి చేస్తలేము. కాకపోతే ఏంటంటే అప్పటి ఏదో కొద్దిగా గొప్ప పలానా అన్న దగ్గరికి వెళ్తే పెద్ద మనిషి చెప్తున్నాడు, ఆ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వస్తారు తప్ప వెంచర్లు చేసుకుంటున్నాం కదా మేము. ఇప్పుడు మనం ఏంటంటే వ్యాపారం చేసుకుంటున్నాం, ఏం లేదు అనుకుంటే ఏమో చేస్తున్నారంటే వేరే విషయం. మన వెంచర్లు నడుస్తుంటాయి, కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ వెంచర్స్? అదే 2-3 అయిపోయినాయి. ఇంకోటి ఇప్పుడు మన జైన్ మందిర్ తెలుసు కదా, ఆలేడు దగ్గర. అవును, జైన్ మందిర్ దగ్గర ఎన్ని గజాలు వేస్తున్నారు? గజాలు గుంటలు లెక్క గుంటలు ఒక 47 ఎకరాలు నడుస్తుంది ఇప్పుడు. 47 ఎకరాలు గుంటల లెక్క. ఈ మధ్యలో కూడా కేసీఆర్ అన్న కూడా ఇది గుంటల లెక్క గవర్నమెంట్ రెవెన్యూ ఏం వస్తలేదని చెప్పేసి కొంచెం ఈ ఫామ్ ల్యాండ్ ఆపేషన్. కాకపోతే ఏంటంటే గజాల లెక్క చేసుకోవచ్చు. కాకపోతే గజాల లెక్క చేసుకుంటే ఏంటంటే ఫామ్ ల్యాండ్కు అది కరెక్ట్ కాదు. ఇక వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో చూడాలి. మహిళలకి పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మహిళలను కూడా ఒకటి ఏంటంటే అమ్మ, అక్క, చెల్లి ఎవరైనా కూడా మనం ఏంటంటే కొంచెం మనం హిందూ సంప్రదాయానికి మన పిల్లల్ని కానీ అలవాటు పరచుకోవాలి. మనం కూడా అదే రకంగా ఉండాలి. చూసే కండ్లని మనవి కావు కాబట్టి
మనం చాలా జాగ్రత్తగా ఒక డ్రెస్ కోడ్ కానీ మనం ఉండే విధానం కానీ మన పిల్లలకు చెప్పుకొని మన పిల్లల మీద కాలేజ్కి వెళ్తురా ఎటు వెళ్తురు ఏం చేస్తుర్రు వాళ్ళ మీద ఏంటంటే అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి కానీ స్కూల్కి ఉంటే స్కూల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం మనం టీచర్స్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర వీళ్ళు చదువుతుర్రా లేదా అటెండెన్స్ కరెక్ట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని వాళ్ళు కొంచెం మీరు సరైన మార్గంలో నడిపిస్తే ఇప్పుడు ఇలాంటి అన్నీ ఏం కావు అని చెప్పేసి చిల్లరగా చిచ్చోరా ఏం కావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్. మీ షూ ఎక్కడ కొంటారండి? షూస్ తమ్ముడు ఇది చేపిస్తా తమ్ముడు నేను ప్రత్యేకంగా ఒక సెట్ చేపిస్తారా? అక్కడ 2-3 చేపించేస్తాను. ఇక్కడ నాచరంలో మొత్తం నాచరం మంచి తెలంగాణ ఫుల్ కస్టమైజ్డ్ అండి. మీరు మీ ఒంటి మీద ఉన్నాయని కస్టమైజ్డే, బంగారం చేయించుకున్నదే. బంగారం రెడీమేడ్ చేయించుకోవాల్సింది, రెడీమేడ్ కాదు కదా, రెడీమేడ్ ఉంటాయి చేయించుకున్నదే. నేను ఏమంటానంటే రెడీమేడ్ అయినా ఇదైనా ఇప్పుడు కూడా తెలుసా చేయించుకునే దానికంటే రెడీమేడ్ కావాల్సిన డిజైన్ దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ రెడీమేడే ఇష్టపడతారు. నేనే కదా అందరైనా కూడా రెడీమేడ్ ఇష్టపడతారు. రెడీమేడ్ ఏంటంటే మోల్డింగ్ చేస్తారు కదా, ఈ చేయలు మీద చేయాలనుకుంటే ఏంటంటే టైం పడుతుంది. ఏదైనా ఆర్డర్ ఇచ్చిందనుకో 15 రోజులు టైం తీసుకుంటారు, 4 రోజులు టైం తీసుకుంటారు. రెడీమేడ్ అనుకో నువ్వు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా గవే పైసలు ఇవ్వాలి, నువ్వు రెడీమేడ్ దగ్గర పోయినా గవే పైసలు ఇవ్వాలి. కాకపోతే ఒక 2-3 వేలు అటు ఇటు ఉంటుండొచ్చు. పోయి మనకు కావాల్సిన డిజైన్ ఒక 100 డిజైన్లు ఉంటాయి. 100 డిజైన్లో మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తెచ్చుకొని వెంబడే పైసలు తీసుకుపోతాం, ఇష్టం తీసుకొని వస్తాం. కాకపోతే ఏంటంటే ఈ చేపియాలనుకో టైం పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు, రెడీమేడ్ చేసినా ఎక్కువ మటుకు తీసుకుంటాం. ఇప్పటికైతే అంతా బాగుంది. తర్వాత మీరు చేయబోయే పనులు ఏంటన్నా? చేయబోయే పనులు ఏముంది బ్రదర్, ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేయాలా, ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేయాలా. పెళ్ళి చేసిన తర్వాత పాప పెళ్ళి చేసిన ఇద్దరు కొడుకులు పెళ్ళి చేసేసి ఈ సృష్టిలో మనము పుట్టినాం, తెలియనప్పుడు ఏమో చేసినాం, తెలిసిన తర్వాత ఒక మంచి మార్గంలో వచ్చినాం. దాంతోపాటు ఒక 10 మందికి మంచి ఆలోచన పంచుతూ మన పిల్లలు కూడా మంచిగా చదివించుకున్నాం. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక మంచి ఆలోచన పెంచినాం, వాళ్ళకు కూడా ఒక మంచి ఆలోచనతోనే ఉన్నోళ్ళు వాళ్ళు కూడా. ఇవాళ కూడా ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి ఏ అలవాటు లేకుండా ఇప్పటి వరకు ఈ జనరేషన్లో నా మీద పెట్టిన నమ్మకం, మా మీద పెట్టిన ప్రేమ ఏదైతుందో మళ్ళీ జన్మ ఉంటే కూడా ఇట్లాంటి కొడుకులే పుట్టాలని నేను అనుకుంటా. ఉండో లేదు లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు మంచిగా నేను ఏదైతే చెప్పినో ఆ ప్రకారం చదువుకున్నారు, ఇద్దరు అడ్వకేట్ లేరు. రేపు నా నుంచి అయినంత మట్టుకు ఈ సొసైటీకి కొద్దిగా గొప్ప రూపాయల ఒక 5 పైసలన్నా నేను ఏదన్నా జనాలకు ఉపయోగపడేటట్టు నేను ఉంటా. అలాగే వీళ్ళు కూడా చాలామంది డబ్బులు లేని వాళ్ళు, చాలామందికి ప్రాబ్లమ్స్ అవుతాయి, చాలామంది ల్యాండ్స్ చాలామందికి అన్యాయం జరుగుతుంటాయి. వీళ్ళిద్దరు అడ్వకేట్లు ఉండి వాళ్ళ దగ్గర వేరే 100 రూపాయలు తీసుకుంటే మీద 10 రూపాయలు తీసుకున్నా వాళ్ళకి ఏదైనా కొద్దిగా గొప్ప హెల్ప్ అవుతారు ఈ సొసైటీకి అని చెప్పేసి వాళ్ళు చదివించడం జరిగింది. ఓకే. మీ మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నారండి సోనా? అది తొందరలో ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేము అందరిని పిలిపిస్తాం, అందరిని పిలిపిస్తాం, మీ అందరినీ పిలిపిస్తాం. తప్పకుండా మీ చేయల మీదకే ఓపెన్ చేపిస్తాం. అయ్యో నైస్, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, మంచి విషయాలు చెప్పారు. ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది కలిగే ప్రశ్నలు అడిగినంటే ఏమనుకోకండి. అట్లా ఏం లేదు, ఇక మా లైఫ్లో జరిగిందంటే పెద్ద ఏమి ఇది కాదు. పాయింట్ ఇది పాయింట్. మా లైఫ్లో జరిగిన దాంట్లో ఎన్నో ఉంటాయి. అందులో ఓ తమ్ముడుగా నువ్వు నీకు తెలిసినవి నీకు ఎవరో చెప్పినవి అడిగినావు, తప్పేముంది. నీకు తెలిసినవి అడిగినావు, నాకు తెలిసినవి చెప్పినా. మీరు మరో గోల్డ్ మ్యాన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. గోల్డ్ మ్యాన్ కాకుండా ఒక మంచి మనిషిని అయితే చాలు అనుకుంటున్నాను.